యూటీవీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవీన్ యాదవ్ 10 రౌండ్లు ఓటింగ్ 10 రౌండ్ల లెక్కింపులోను 10 రౌండ్లలోనూ నవీన్ యాదవే ఆధిక్యంలో కొనసాగాడు. 25,000 ఆధిక్యంలో కూడా నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక 25,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచారు. నవీన్ యాదవ్ ఇప్పుడు 25,000 ఓట్ల మెజారిటీ 10 రౌండ్లలో కూడా నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగారు. 25,000 ఓట్ల మెజారిటీతో కూడా నవీన్ యాదవ్ ఇప్పుడు విజయాన్ని కైవసం చేసుకున్నారు. 10 రౌండ్లలోనూ తానే విజయాన్ని సాధించారు. ఇక 25,000 ఓట్ల మెజారిటీ ప్రతి రౌండ్లో కూడా నవీన్ యాదవ్కి మెజారిటీ అనేది లభించింది. ఇక మొత్తంగా చూస్తే ఈ 10 రౌండ్లు దాటిన తర్వాత 25,000 ఓట్ల మెజారిటీ అనేది కూడా ఇప్పుడు నవీన్ యాదవ్కి దక్కడం అయితే జరిగింది. ఇక కొన్ని ప్రాంతాల్లో కూడా నెక్ టు నెక్ ఫైట్ కొనసాగినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఓటింగ్ అనేది కాంగ్రెస్ కి కన్వర్ట్ అవడం జరిగింది. దీంట్లో కూడా ప్రతి రౌండ్ లో కూడా నవీన్ యాదవ్ మెజారిటీ సంపాదిస్తూ కూడా 25,000 ఓట్ల మెజారిటీతో ఇప్పుడు నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక డప్పులు మోతలు డాన్సులతో కూడా కార్యకర్తలు హోరెత్తిస్తూ ఉన్నారు. 25,000 ఓట్ల మెజారిటీ అనేది ఇక నవీన్ యాదవ్ సొంతం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ మీద 25,000 ఓట్ల మెజారిటీతో కూడా నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అయితే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎవరికి వాళ్ళు శక్తులు ఒడ్డిన తర్వాత పోల్ మేనేజ్మెంట్ లో కానీ వీటిలో కానీ కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ వీటన్నిటిలో కూడా సక్సెస్ అయింది. ఇక దీంతో కూడా 25,000 ఓట్ల మెజారిటీ నవీన్ యాదవ్ సొంతం చేసుకున్నారు. ఇక దీంతో కూడా కాంగ్రెస్ శ్రేణుల్లోనైతే సంబరాలు అంబరాన్నంటుతూ ఉన్నాయి. I've got some breather now. I always wanted to organic farming for some time. Last 3-4 years I was very busy. I got a farmland recently. I'm fully dedicated myself to organic farming. Last 4-5 months I'm spending quite a lot of time, at least 2 days a week to do that in Coimbatore. I recently got into that, so I'm very happy about it. Because I'm free from the administrative activities of the party, I am only getting the opportunity to travel, talk to Karyakartas in bigger meetings and come back. So I'm happy with respect to what I'm doing. More time reading, more time traveling. Something which gives meaning to your life. You should find a business to earn money for you, to satisfy your own family. End of the day, only then you are fit enough to serve the public. If you are a pracharak who is fully dedicated to the country, that's a different ballgame, because you don't have family. Country is your family. For us, the country is our family. At the same time, we also have our societal parental pressures to take care of our family. The last 4 years, I'm just running around, get the yatra for a year. So right now, I'm having that little bit of breather to focus on other things also along with that party. I'm happy to do balance. What really is going to be your role in the 2026 elections? Is Anam going to be fighting in the upcoming Tamil Nadu elections, and is it going to be on a seat in ఇక నవీన్ యాదవ్ గెలుపు సంబరాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక డప్పులకి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ జోరుగానైతే నృత్యాలు చేస్తూ కూడా ఈ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో కూడా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ లో కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఆనందోత్సాహాల్లోనైతే నిండిపోయారు. గెలుపుని ఈ భారీ మెజారిటీని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. 25,000 మెజారిటీని ఇప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఓట్ల ఆధిక్యతను కూడా ఈ గెలుపుని ఘన విజయాన్ని కూడా ఎక్కడికక్కడ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు ఏకపక్షంగా కూడా ఓటింగ్ అంటే ఏకపక్షంగా కూడా కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు. దీంతో నవీన్ యాదవ్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు.
ఇటు నవీన్ యాదవ్ ఇంటి దగ్గర గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు అయితే భారీ ఎత్తున కూడా మోహరించారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. బాణసంచాలు కాలుస్తూ డప్పుల మోతలతో అక్కడ ఉన్నట్టు వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ గెలుపును తమ గెలుపుగా ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆనందోత్సవాల్లో కూడా నిండిపోయారు. ఇక నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కూడా ఒక టెంట్ వేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున చేరుకోవటం, వారందరూ కూడా నవీన్ యాదవ్కు జనరల్గా కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఇటు నవీన్ యాదవ్ అభిమానులు కానీ, కాంగ్రెస్ అభిమానులు కానీ, శ్రేణులు కానీ అక్కడికి చేరుకోవటం, ఎవరికి వాళ్ళు ఆ డప్పు చప్పులు కానీ శబ్దాలు చేసుకుంటూ మిఠాయిలు తినిపించుకుంటూ, మరొక వైపు వీళ్ళే కాదు ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు కూడా మిఠాయిలు తినిపించుకుంటూ ముందుగానే దీనికి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీని వెనుకున్న వాళ్ళ కష్టానికి కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక నవీన్ యాదవ్ అక్కడ మెజారిటీతో కూడా తాను గెలుపొందటం, ఇంకా నియోజకవర్గంలో నవీన్ యాదవ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడికి చేరుకోవటం, తన ఇంటి వద్దకు చేరుకోవటము, ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఒక కోలాహల వాతావరణం, పండగ వాతావరణమే కనిపిస్తూ ఉంది. గాంధీ భవన్లో కానీ, నవీన్ యాదవ్ ఇంటి చుట్టుపక్కల కానీ, ఇంటి దగ్గర కానీ ఒక పండగ వాతావరణం అనేది ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపుతో కంటిన్యూ అవుతూ ఉంది అక్కడ. Finally, before we wrap this up, since you're not giving us a number of what you think will happen in this election, you did refer to a monster. Hey!